హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనము ఎజైల్ టెస్టింగ్ ప్రాసెస్ గురించి చూద్దాము. సో ఆల్రెడీ ఎజైల్ మోడల్ అంటే ఏంటి, ఎజైల్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. ఈరోజు మనము ఎజైల్ టెస్టింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాము. సో ఇది మీకు ఇంటర్వ్యూలో ఉపయోగపడుతుంది, అలాగే రియల్ టైంలో అంటే మన ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు కూడా మీకు చాలా యూజ్ అవుతుందండి. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో అలాగే ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో, సో మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ టాపిక్ అయితే కవర్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం చూద్దాము, ఎజైల్ అంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది కదండి. సో జనరల్గా మన సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఏదైనా ఒక ప్రాజెక్టు ఎండ్ టు ఎండ్ కంప్లీట్ అవ్వాలనుకోండి, ఒక మోడల్ని ఫాలో అవుతారు. సో మనకు మోడల్స్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఎజైల్ మోడల్ కానీ, వాటర్ఫాల్ మోడల్ కానీ, వి మోడల్ కానీ, స్పైరల్ మోడల్ కానీ, సో ఈ విధంగా మనకు డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఎక్కువగా మనకు ఎజైల్ కానీ, వాటర్ఫాల్ మోడల్ కానీ, సో ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ అయితే ప్రయారిటీ బేస్ చేసుకుని, అంటే కంపెనీ యొక్క క్లయింట్ బేస్ చేసుకుని, కంపెనీ బేస్ చేసుకుని వాళ్ళైతే పర్ఫామ్ చేస్తారు. సో అంటే లైక్ ఆ మోడల్ని మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఫ్లో ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా టెస్ట్ చేయాలి, ఏ విధంగా రిలీజెస్ ఉంటాయి అనే దాని మీద. సో ఇక్కడ మనం ఈరోజు టాపిక్ చూసుకున్నట్టయితే ఎజైల్ టెస్టింగ్ ప్రాసెస్ గురించి మనం తెలుసుకుందాము. సో నెక్స్ట్ వీడియోస్లో మనము అదర్ మోడల్స్ ఏ విధంగా ఉంటాయి, సో ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇందులో మనం చూసుకుంటే స్ప్రింట్ ప్లానింగ్, టెస్ట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, స్ప్రింట్ రివ్యూ అండ్ రెట్రోస్పెక్టివ్, లాస్ట్ వన్ వచ్చేసి రిలీజ్. ఫస్ట్ వన్ వచ్చేసి స్ప్రింట్ ప్లానింగ్. సో స్ప్రింట్ ప్లానింగ్ అంటే ఏంటి అనే దాని గురించి చూద్దాము. ఇన్ దిస్ ఫేజ్ ద టీమ్ ప్లాన్స్ ద వర్క్ ఫర్ ద అప్కమింగ్ స్ప్రింట్, ఇంక్లూడింగ్ డిఫైనింగ్ ద స్కోప్ అండ్ టెస్ట్ ఆబ్జెక్టివ్స్. సో ఈ స్ప్రింట్ ప్లానింగ్ ఏ విధంగా ఉంటుందంటే, మనకు ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు వర్క్ని డివైడ్ చేసుకుంటారు. అంటే ఈ మంత్లో, ఈ వీక్లో ఇది కంప్లీట్ చేయాలి అంటే మాడ్యూల్స్ కానీ, ఫ్యూచర్స్ కానీ, సో అంటే లైక్ ఒక స్ట్రక్చర్ వైజ్గా మనకు డివైడ్ చేసుకుంటారు వర్క్ని. సో డెవలప్మెంట్ 1 వీక్ వర్క్ చేయడము, టెస్టింగ్ టీమ్ 1 వీక్, సో ఎంటైర్ 1 మంత్లో ఎంత వర్క్ చేయగలము, ఎంత మనం డెలివరీ చేయగలము కస్టమర్కి అనే దాని మీద ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటారు. సో దీన్ని మనకు స్ప్రింట్ ప్లానింగ్ అంటారు. సో ఇక్కడ మనకు డయాగ్రామ్లో చూసుకుంటే ప్రొడక్ట్ బ్యాక్లాగ్, ఇన్పుట్, స్ప్రింట్ ప్లానింగ్ వచ్చేసి వాట్, అలాగే హౌ, ఏ విధంగా, అవుట్పుట్ వచ్చేసి స్ప్రింట్ గోలు, స్ప్రింట్ బ్యాక్లాగ్. సో బ్యాక్లాగ్ అంటే ఏం లేదండి, సో ఈ స్ప్రింట్లో ఏదైతే కంప్లీట్ కావలేదో అది నెక్స్ట్ స్ప్రింట్కి మూవ్ చేస్తారు. సో వాటిని బ్యాక్లాగ్గా తీసుకుంటారు. సో ఈ విధంగా మనకు ఏదైనా ఒక లైక్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసేటప్పుడు ఏ విధంగా ఉంటుందంటే టార్గెట్స్ లాగా, అంటే ఒక స్ప్రింట్ ప్రిపేర్ చేసుకొని ఆ స్ప్రింట్లో ఇవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పేసి ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. టెస్ట్ కేసెస్ ఆర్ డిజైన్డ్ బేస్డ్ ఆన్ ఆర్ యూజర్ స్టోరీస్ అండ్ యాక్సెప్టెన్సీ క్రైటీరియా. Automation scripts might also be developed during this phase. సో టెస్ట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే, మనకు సో ఒక మాడ్యూల్ని టెస్ట్ చేయాలనుకోండి, ఫస్ట్ మనం ఏం చేస్తాము, టెస్ట్ ప్లాన్ ప్రిపేర్ చేస్తాము, టెస్ట్ కేసెస్ని ప్రిపేర్ చేసుకుంటాం. సో జనరల్గా టెస్ట్ ఇంజనీర్ చేసే యొక్క ప్రాసెస్ ఇది. సో దీనికి ముందు ఏం చేస్తారంటే, మనకు ఎవరైతే స్క్రమ్ మాస్టర్ కానీ, టీమ్ లీడ్ కానీ, టీమ్ మేనేజర్ కానీ, వాళ్ళు యూజర్ స్టోరీ క్రియేట్ చేస్తారు. సో యూజర్ స్టోరీ అంటే ఏమిటంటే, మనం ఏ ఫ్యూచర్ మీద వర్క్ చేయాలి, ఏ మాడ్యూల్ మీద వర్క్ చేయాలి, ఏం టెస్ట్ చేయాలి అనే దానికి సంబంధించిన ఒక స్టోరీని క్రియేట్ చేస్తారు. సో దాన్ని యూజర్ స్టోరీ అంటారు. సో ఒక యూజర్ స్టోరీలో మొత్తం ఓవరాల్గా అప్డేట్ చేస్తుంటారు. సో మనము ఏం వర్క్ చేయాలి, ఎంత టైం వర్క్ చేయాలి, అంతే లైక్ ఇప్పట్లోగా కంప్లీట్ చేయాలి దానికి సంబంధించిన డేటా అనేది ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనము టాస్క్లు క్రియేట్ చేస్తాం. సో ఒక యూజర్ స్టోరీ బేస్ చేసుకుని టాస్క్ క్రియేట్ చేస్తాం. టాస్క్ అంటే ఏంటి, ఒక యూజర్ స్టోరీలో ఏముంటుంది, ఒక మాడ్యూల్ని మీరు టెస్ట్ చేయాలి అంటారు. సో మనం ఏం చేస్తాము, ఆ మాడ్యూల్ని టెస్ట్ చేయాలంటే ఏం కావాలి, టెస్ట్ డేటా కావాలి. సో దానికి ఒక టాస్క్, ఎన్విరాన్మెంట్ ప్రిపేర్ చేసుకోవాలి, దానికి ఒక టాస్క్, టెస్ట్ కేసెస్ డెవలప్ చేయాలి, దానికి ఒక టాస్క్, ఆటోమేషన్ చేయాలి, దానికి ఒక టాస్క్. సో ఒక యూజర్ స్టోరీ కింద మల్టిపుల్ టాస్క్ అంటే క్రియేట్ చేసుకుని దాని మీద వర్క్ చేసి, అలాగే ఆ టాస్క్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పట్టింది, అంటే ఎప్పుడు స్టార్ట్ చేసాము అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఆ టాస్క్లో అప్డేట్ చేస్తాము. సో ఈ టాస్క్లు ఎక్కడ క్రియేట్ చేసుకుంటాం, మనం బగ్జిల్లా కానీ, జీరా కానీ. సో ఈ విధంగా ఈ టూల్స్ యూస్ చేసి, అంటే మనకు ఈ ట్రాకింగ్ టూల్స్ యూస్ చేసి మనము ఈ టాస్క్లు కానీ, యూజర్ స్టోరీస్ కానీ క్రియేట్ చేయడము, అప్డేట్ చేయడం అయితే చేస్తాము. సో ఇక్కడ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్. కోడ్ చేంజెస్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ఫ్రీక్వెంట్లీ. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ ఆటోమేటెడ్ టెస్ట్ ఆర్ రన్స్ టు డిటెక్ట్ ఇష్యూస్ ఎర్లీ. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ అంటే ఏం లేదండి,
సో డెవలప్మెంట్ ఫేజ్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే సో డైలీ మనకు బిల్డ్స్ వస్తాయి, అంటే బిల్డ్లో మనకు కొత్త చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయి. సో వాటిని మనం ఇన్స్టాల్ చేసుకొని టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా డెవలప్మెంట్ మనకు ఎజైల్ మోడల్ ఏ విధంగా ఉంటుందంటే ప్యారలల్గా వర్క్ చేస్తుంటారు టెస్ట్ ఇంజనీర్స్ కానీ అలాగే మనకు డెవలప్మెంట్ ఫేజ్ కానీ వర్క్ చేస్తున్నప్పుడు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కంటిన్యూస్గా మనకి ఫిక్సెస్ కానీ డిప్లాయ్ చేస్తూ ఉంటారు. సో మనం ఏం చేయాలి, సో నిన్న ఏదైతే ఫిక్సెస్ డిప్లాయ్ చేశారో వాటితో పాటు ఈరోజు ఏమున్నాయి ఫిక్సెస్ అనే దాని గురించి కూడా మనము టెస్ట్ చేయాల్సి అయితే వస్తుంది. అంటే మనకు ఓవరాల్గా ఒక శానిటీ అనుకోండి, అంటే బేసిక్ ఫంక్షనాలిటీ కానీ లైక్ ప్రాపర్గా వర్క్ అవుతుంది లేదా, ఆ ఫిక్సెస్ వల్ల ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయా లేదా అని మనం చెక్ చేయాలి. నెక్స్ట్ ఆటోమేషన్ అండి. సో ఇక్కడ ఆటోమేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కసారి మనం బిల్డ్ డిప్లాయ్ చేసిన తర్వాత ఎప్పుడైతే మనం ఆటోమేషన్ రన్ చేస్తామో ఈజీగా ఆ ఫిక్స్ వల్ల ఏమైనా ఇంపాక్ట్ అయినా ఏమైనా ఫంక్షనాలిటీ బ్రేక్ అయినా మనము ఆటోమేషన్ ద్వారా ఇష్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫైండ్ అవుట్ చేయడం అలాగే నెక్స్ట్ ఎవరైతే ఆ డెవలపర్స్ ఉన్నారో వాళ్ళకి అప్డేట్ చేయడం అయితే చేస్తే మనకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఈ ఫేజ్లో పర్ఫామ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి రిగ్రెషన్ టెస్టింగ్. సో రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏం లేదండి, యాజ్ ఎ న్యూ ఫ్యూచర్ ఆర్ యాడెడ్ రిగ్రెషన్ టెస్ట్ ఎన్ష్యూర్ దట్ ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ రిమైన్స్ అన్ఎఫెక్టెడ్. సో రిగ్రెషన్ టెస్టింగ్ అంటే మీకు ఐడియా ఉంటుంది, అంటే మనకి ఏంటంటే ఏదైనా మనకు ఫ్యూచర్ని కానీ ఏమైనా మోడ్యూల్ కానీ ఏమైనా క్రిటికల్ ఇష్యూస్ కానీ ఫిక్స్ చేసినప్పుడు అంటే డిప్లాయ్ చేసినప్పుడు ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ బ్రేక్ అవ్వకుండా చూసుకోవడమే మన యొక్క రెస్పాన్సిబిలిటీ. సో ఆ యొక్క టైప్ అనేది ఈ విధంగా వర్క్ చేస్తుంది. అంటే రిగ్రెషన్ టెస్టింగ్ టైప్ అనేది మనకు ఏ విధంగా వర్క్ చేస్తుందంటే సో ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ బ్రేక్ అవ్వకుండా సో ప్రాపర్గా వర్క్ అయ్యే విధంగా మనం టెస్ట్ చేయాలి. సో అది మన రెస్పాన్సిబిలిటీ. సో ఈ విధంగా పర్ఫామ్ చేసే టెస్టింగ్ మనం రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. సో వీటికి సంబంధించిన సపరేట్ సూట్ కూడా ఉంటుంది. అంటే మనకు ఆటోమేషన్ ఇంజనీర్స్ ఎలా ఉంటుందంటే శానిటీ సూట్ అని, ఇంటిగ్రేషన్ సూట్ అని, అలాగే రిగ్రెషన్ సూట్ అని ఈ విధంగా సూట్స్ అయితే ఉంటాయి. ఎప్పుడైతే మనకు మాడ్యూల్స్ కానీ ఫ్యూచర్స్ కానీ యాడ్ చేసినప్పుడు సో డిఫరెంట్ సూట్స్ అయితే రన్ చేస్తారు. అంటే మనకు సూట్లో సెట్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ఉంటాయి. అంటే రిగ్రెషన్ అంటే ఏంటి, ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ. కొత్త ఫ్యూచర్స్ యాడ్ చేసినప్పుడు ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ రన్ చేస్తే సో ప్రాపర్గా వర్క్ అయింది అనుకోండి, అంటే కొత్త ఫిక్సెస్ వల్ల ఫ్యూచర్స్ వల్ల మనకు ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ ప్రాపర్గా వర్క్ అవుతుంది. అంటే ఎవరైతే ఆ యూజర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఎఫెక్ట్ లేదు అని చెప్పేసి మనం కన్ఫర్మ్ చేయాలి. అందుకని ఈ టెస్టింగ్ మనం పర్ఫామ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి స్ప్రింట్ రివ్యూ అండ్ రెట్రోస్పెక్టివ్. ఆఫ్టర్ ఈచ్ స్ప్రింట్ ద టీమ్ రివ్యూ కంప్లీటెడ్ వర్క్ with the stakeholders, sprint review and reflected on the sprint to improve future iterations, sprint retrospective. సో ఇక్కడ మనకు 2 ఉన్నాయండి. స్ప్రింట్ రివ్యూ అంటే ఏంటి, సో మనకు ఈ స్ప్రింట్లో మనము ఏ టాస్క్లు అయితే కమిట్ అయ్యామో సో అవి ప్రాపర్గా కంప్లీట్ చేసామా లేదా, ఇంకా పెండింగ్ ఉన్నాయా, వాటికి సంబంధించిన రీజన్ ఏంటి అనే దాని గురించి ఒక మీటింగు. మనకి రెట్రోస్పెక్టివ్, సో ఇది చాలా ఇంపార్టెంట్. సో జనరల్గా మనకు స్ప్రింట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారండి. సో ఇందులో మనకు టెస్ట్ మేనేజర్ కానీ, టీమ్ లీడ్ కానీ, అలాగే ప్రొడక్ట్ మేనేజర్స్, డెవలప్మెంట్ టీము, అలాగే టెస్టింగ్ టీము అందరూ ఇన్వాల్వ్మెంట్ అవుతారు. సో ఇక్కడ ప్రతి ఒక్క ఇంజనీర్ని అడగడం అయితే జరుగుతుంది. సో ఈ స్ప్రింట్లో ఏ విధంగా పర్ఫామ్ చేశారు, ఇంకేమైనా ఛాలెంజెస్ ఉన్నాయా, ఇంకేమైనా ఇంప్రూవ్ చేయాలా అనే దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ అడుగుతారండి. సో ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్ప్రింట్లో రిపీట్ అవ్వకుండా సో మనకు ఏమైనా టైం లైన్స్కి సంబంధించి కానీ, ఏమైనా ఇష్యూస్ సంబంధించి కానీ, సో కమ్యూనికేషన్ సంబంధించి కానీ, సో టీమ్స్ వైజ్గా సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ని రెడ్యూస్ చేసుకొని నెక్స్ట్ స్ప్రింట్లో ఓవర్కమ్ చేయడానికి ఈ మీటింగ్స్ అనేది కండక్ట్ చేస్తారు. సో దీనివల్ల కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. అంటే ఏ విధంగా వర్క్ చేయాలి, ఎంత ఫాస్ట్గా వర్క్ చేయాలి, సో మనం టైం లైన్స్ అంటే ఒక ఫ్యూచర్ని టెస్ట్ చేయాలంటే మనము టైంని ఎంత అడగాలి అనే దాని గురించి తెలుస్తుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి రిలీజ్ అండి. ద టెస్టెడ్ అండ్ వ్యాలిడేటెడ్ ప్రోడక్ట్ ఇంక్రిమెంట్ ఈజ్ రిలీజ్డ్ టు ద ఎండ్ యూజర్ ఆర్ కస్టమర్స్. సో మనము ఓవరాల్గా ఫైనల్గా టెస్ట్ చేసిన తర్వాత ఒక డేట్ పెట్టుకొని మనము ఆ డేట్లో శానిటీ కానీ, రిగ్రెషన్, మనకి ఇంటిగ్రేషన్ అన్ని టెస్టింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనము గోహెడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మన గోహెడ్ ఇచ్చిన తర్వాత రిలీజ్ చేస్తాము. సో ఆ రిలీజ్ చేసిన తర్వాత ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళందరికీ అవైలబిలిటీ అయితే అవుతుంది. సో వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇస్తారు. అలాగే ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నా, అలాగే ఎన్హాన్స్మెంట్స్ ఉన్నా, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే మనకు రిలీజ్ అంటే ఫైనల్గా మన సైడ్ నుంచి అన్నీ కంప్లీట్ చేసేసి లైక్ పబ్లిక్గా అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఎజైల్ టెస్టింగ్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. సో ఈ విధంగా మనము టెస్ట్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో ఈ విధంగా ఈ ఫేసెస్ని తెలుసుకోవాలి, అలాగే వర్క్ చేయాలి. సో ఎప్పుడైతే ఈ విధంగా వర్క్ చేస్తామో ప్రాపర్గా మనకు సో టీమ్ కొలాబరేషన్తో ఉంటుంది. అలాగే మనకు ఏ విధంగా ప్రొఫెషనల్గా వర్క్ చేయాలి అనేది కూడా తెలుస్తుంది. సో ఇదేంటి ఈరోజు టాపిక్. సో ఈ టాపిక్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.